అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు చింతా ప్రభాకర్ గారు, నారాయణగఢ్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు, టీజీఐఏసీసీ చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ క్రాంతి గారు, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు, డిఓ గారు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ రోజు అవార్డులు అందుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ఉపాధ్యాయుని సోదర సోదరిమణులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. సో వేదిక మీద మమ్మల్ని తయారు చేసింది కూడా వేదిక ముందున్నటువంటి మీలాంటి అనేక మంది ఉపాధ్యాయులు. అందుకని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తాను. ఒకప్పుడు బతకలేక బడి పంతులను చెప్పేటోళ్ళు, కానీ ఇలా నానుడు మారింది. ఎవరు ఏ స్టేజ్కి ఎదగాలన్నా, ఎవరు ఏ చైర్ లో కూర్చోవాలన్నా వాళ్ళని ఆ చైర్కి ఎదిగేలాగా తీర్చిదిద్దేటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఉపాధ్యాయులు. అందుకని ద డెఫినేషన్ ఆఫ్ ఎ టీచర్ హస్ బీన్ చేంజ్. పాత రోజులలో ఇంకా చాలా గొప్పగా ఉండేది మన విద్యా వ్యవస్థ. ఒకప్పుడు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ లేనప్పుడు, ప్రపంచానికి విద్యాబుద్ధులు తెలియనప్పుడు భారతదేశం గొప్పగా విద్యను అందించినటువంటి దేశం. ఒకప్పటి నల్లన్న, తక్షశిల లాంటి యూనివర్సిటీలు పుట్టిన గడ్డ ఈ గడ్డ భారతదేశం. కానీ దురదృష్టం, మారిన కాలం లోపల మీ పిల్లలు ఏడ చదువుతున్నారంటే నలందలో చదువుతున్నారని ఎవరు చెప్పడానికి ఇష్టపడారు, తక్షశిలలో చదివిస్తున్నామని ఎవరు చెప్పడానికి ఇష్టపడారు. మీ పిల్లలు ఏడున్నారంటే మా వాళ్ళు ఇంగ్లాండ్ లోనో లేకపోతే అమెరికాలోనో కేంబ్రిడ్జ్ లోనో ఆక్స్ఫర్డ్ లోనో చదువుతున్నారని గొప్పగా చెప్పుకుంటేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ విరుగుట కొరకే అని ఆ పెరిగినంత మళ్ళీ బ్యాక్ వస్తా ఉంది. తిరిగి నలంద లాంటి యూనివర్సిటీల్ని భారతదేశం గుర్తించి గౌరవించి ఆ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడానికి ప్రయత్నిస్తా ఉంది. ఆ దిశకు పనిచేసేటువంటి మా ఉపాధ్యాయ సోదరిమణులకు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఉపాధ్యాయునిగా పనిచేసినప్పుడు కొంతమంది ఈ రోజు అవార్డు గ్రహీతల లోపల టీచర్లుగా ఇక్కడికి వచ్చినారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా కంప్లైంట్స్ రకరకాల పరంగా ఇతరత్ర రకరకాలైనటువంటి కంప్లైంట్స్ ఎప్పటికీ ఉండేటే ఉంటాయి, అన్ని వ్యవస్థలలో ఉంటాయి. కానీ సమాజానికి దశను నిర్దేశించేటువంటి మీరు మాత్రం తొవ్వ తప్పొద్దని, రాజకీయాలు, సంఘాలు, యూనియన్లు, ఎలక్షన్లు ఏమున్నా అందరినీ అన్నింటినీ ఒక సన్మార్గంలో నడిపించేటువంటి గొప్ప శక్తి ఆ భగవంతుడు ఇచ్చిన గొప్ప స్థానంలో మీరున్నారు. కాబట్టి దయించి ఎన్నికలప్పుడు, యూనియన్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే రాజకీయాలు, మిగతా టైం లోపల స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది. ఎవరైనా చెడిపోయిందనుకో, ఎవరైనా సంఘ విద్రోహ శక్తిగా మారిందనుకో, దానికి కారణం బాధ్యత కూడా ఎవరు వహించాలి? చదువు చెప్పిన సారే వహించాలి. ఎవరైనా డిసిప్లిన్ గా లేరనుకో, ఎవరైనా డిసిప్లిన్ తప్పినారనుకో, దానికి కూడా బాధ్యత ఎవరు తిడతారు? ఊళ్ళో ఏమంటారు? ఎవరైనా నీకు చదువు చెప్పిన అంటారు. అందుకని దయించి మా ఉపాధ్యాయ మిత్రులకు నేను చేసేటువంటి అప్పీల్, యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ బికాస్ ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ విత్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్ అని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు, కలలు కన్నట్టు సాధ్యమైనంత వరకు ఈ సమాజ బాగు కోసం, హితం కోసం కొవ్వొత్తిలా కరిగిపోతూ మీ పిల్లలు సరిగా చదివినా చదువుకున్నా అందరు పిల్లల్ని మీ పిల్లల్లాగా భావించి ఈ దేశ నిర్మాణంలో పాల్పంచుకుంటున్నటువంటి ఉపాధ్యాయ సోదరిమణులందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, అవార్డు టీచర్లు డిసప్పాయింట్ కాకండి, వచ్చిన వాళ్ళు సంతోషపడకండి. సో నెక్స్ట్ ఈసారి కాకపోతే ఇంకోసారి మీకు కూడా వస్తుందనేటువంటి ఒక ఆశ, ఆకాంక్షతో ముందుకు పోదాం. ఎందుకంటే మనిషి బతికేదే రెండింటి కోసం, ఒకటి ఆశ, 2 అవసరం. ఆశ ఏంటి, అవసరం ఏంటనేది నాకంటే ఎక్కువ మా సార్లకు తెలుసు. అందుకని ఆశ, అవసరం 2 మనిషిని నడిపిస్తే ఈసారి రానటువంటి ఉపాధ్యాయ మిత్రులు డిసప్పాయింట్ కావద్దని, వచ్చేసారి తప్పకుండా మీకు మంచి అవార్డు, ఎందుకంటే గొప్ప స్థానం సమాజంలో లభించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి విద్యాబుద్ధులు నేర్పించేటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.